రాష్ట్రంలోని జర్నలిస్టుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర మంత్రులు నిమ్మల రామనాయుడు, గొట్టిపాటి రవికుమార్, డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. ఒంగోలు విష్ణుప్రియ కన్వెన్షన్ హాల్లో జరిగిన ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర 36వ మహాసభల్లో మంత్రులు ముఖ్య వక్తలుగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర జనవనరుల శాఖ మంత్రి రామానాయుడు మాట్లాడుతూ సమాజ అభివృద్ధిలో జర్నలిస్టులు భాగంగా ఉన్నారని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలన్నా, రాజ్యాంగాన్ని రక్షించుకోవాలన్నా అందులో జర్నలిస్టుల పాత్ర ప్రముఖంగా ఉంటుందని అన్నారు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో జర్నలిస్టులు ముందంజలో ఉంటున్నారని కొనియాడారు. ఈ సమాజ అభ్యున్నతి కోసం పాటుపడేటువంటి జర్నలిస్టు సోదరులకు సంబంధించినటువంటి కార్యక్రమంలో మేము భాగస్వాములు అవడం నిజంగా వ్యక్తిగతంగా చాలా సంతోషంగా. ఎందుకంటే జర్నలిజం లేనిటువంటి ప్రజాస్వామ్యాన్ని మనం ఎవ్వరూ కూడా ఊహించలేమనే విషయాన్ని ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలనుకున్నా, రాజ్యాంగాన్ని రక్షించుకోవాలనుకున్నా, సామాజిక చైతన్యాన్ని ప్రజల్లో కల్పించాలన్నా కూడా మీడియా యొక్క పాత్ర అత్యంత ప్రధానమైన విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకునే విషయం. అందుకే ఈరోజు మన భారతదేశంలో ఒక కార్యనిర్వహణ శాఖ, ఒక శాసన నిర్వహణ శాఖ, ఒక న్యాయ శాఖ ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా ఈరోజు ఈ దేశంలో ఈ ప్రజాస్వామ్యంలో 4th ఎస్టేట్గా మీడియాని కూడా ఆ రకంగానే మనం పిలిచేటువంటి పరిస్థితి ఇదే ఒక కారణం అనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, అందులో కూడా పర్టికులర్గా ఈవేళ ఈ ప్రభుత్వాలు చేసేటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కానీ, అదేవిధంగా ప్రజల్లో ఉండేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, కష్టాలు ఏవైతే ఉన్నాయో, ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటువంటి విధానంలో, అంటే అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకి కూడా మధ్య వారధిగా ఈరోజు మీడియా ఉన్నటువంటి పరిస్థితిని కూడా ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ, అందులో కూడా ఈరోజు మనం చూస్తూ ఉన్న సమాజంలో అనేకమైనటువంటి సామాజిక రుగ్మతలు ఉన్నాయి. అటువంటి సామాజిక రుగ్మతలను ప్రారదోలడానికి మీడియా చేస్తున్నటువంటి పాత్రను కూడా మనందరం కూడా ప్రతిరోజు కూడా చూస్తూ ఉన్నాం, పరిశీలిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైనా ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఈ సమాజంలో మీడియా సేవా దృక్పథంతో చేస్తున్నటువంటి పాత్రను కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా ఈ సందర్భంగా ఉంది. వీటన్నిటికీ మించి ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి అతి పెద్ద ప్రధానమైనటువంటి సమస్య అవినీతి. ఈ అవినీతిని అరికట్టడానికి ఎన్నో ప్రభుత్వాలు ఎన్నో చట్టాలను తీసుకొస్తూ ఉన్నాం, ఎన్నో సెక్షన్లు విధిస్తూ ఉన్నాం, ఎన్నో కోర్టులు ఉన్నాయి. కానీ నాకు తెలుసుండి ఏదైతే ఈ దేశంలో పెరుగుతున్నటువంటి అవినీతిని అరికట్టగలిగేటువంటి శక్తి ఆ చట్టాలకు, ఆ సెక్షన్లకు, ఆ కోర్టులకి ఉందో లేదో నాకు తెలియదు, కానీ మీడియాకు మాత్రం ఉన్నటువంటి విషయాన్ని మాత్రం నేను గమనించాను. ఎందుకంటే ఈరోజు ఏ రంగంలో ఉన్నటువంటి వ్యక్తి అయినా సరే తప్పు చెయ్యాలి అని అంటే 1కి 100 సార్లు ఆలోచించేటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే అది కేవలం ఒక్క మీడియా వల్ల మాత్రమే వచ్చిందనే విషయాన్ని సందర్భంగా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని కూడా మరి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి మాట్లాడుతూ రాష్ట్రంలోని జర్నలిస్టుల గౌరవాన్ని, వృత్తిని కూటమి ప్రభుత్వం గౌరవిస్తుందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో అక్రిడేషన్లు కూడా ఇవ్వలేని దుస్థితి నెలకొందని, కూటమి ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి పాటుపడుతుందని పునరుద్ఘాటించారు. జర్నలిస్టులకు సంబంధించి హెల్త్ ఇన్సూరెన్సులు కూడా ఇప్పించేలా ముఖ్యమంత్రితో మాట్లాడతామని తెలిపారు. ఇందుకు సంబంధించి 4 మంత్రులతో కూడిన కమిటీ ఏర్పాటు చేశారని, జర్నలిస్టుల సంక్షేమం కోరే విధంగా నిర్ణయాలు ఉంటాయని తెలిపారు. ఈ ప్రధాన సమస్యల్లో అక్రిడేషన్ ఈ సమస్య. అక్రిడేషన్స్ని గత ప్రభుత్వంలో తగ్గించారు. వీటి మీద ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి ఐఎన్పిఆర్ మినిస్టర్ గారు ఈ సమస్యను క్యాబినెట్లో తీసుకొచ్చినప్పుడు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని ఏర్పాటు చేసి వీలైనంత ఎక్కువ మందికి ప్రొఫెషన్లో ఉన్నటువంటి వాళ్ళకి అవకాశాలు కల్పిస్తూ ఎవ్వరికి కూడా అసౌకర్యాన్ని కలిగించకుండా ఒక మంచి నిర్ణయం తీసుకోమని చెప్పేసి ఒక 4 మంత్రులతో
జర్నలిస్టుల అక్రిడేషన్ మీద ఒక కమిటీ కూడా వేసింది మా ప్రభుత్వం అని చెప్పేసి మీకు గౌరవంగా నేను తెలియజేస్తున్నాను. రెండోది మీ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్స్, వీటి విషయంలో కూడాను ఇంతకుముందు 19కి ముందు ఉన్నటువంటి ఇన్సూరెన్స్ పాలసీని తిరిగి పునరుద్ధరించే విషయం కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈ పోగా కామన్గా ఉన్నటువంటి హౌస్ సైడ్ ఇష్యూలో ముందు మాట్లాడే పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. కాకుండా నేను మీకు అందరికీ కూడా ఒకటే తెలుస్తున్నాం, మా శాసనసభ్యులందరూ కూడా ఒక నిబద్ధతతో కట్టుబడి ఉన్నారు. మీకు మండల కేంద్రాల్లో మీరు కోరిన ప్రాంతాల్లో హౌస్ సైట్స్ ఇచ్చేందుకు మీరు మా శాసనసభ్యులతోటి కోఆర్డినేషన్ చేసుకోండి. ప్రకాశం జిల్లాలో అందరూ కూడా చాలా సానుకూలంగా ముందుకు వస్తున్నారు. ఇది ఇంటర్నల్గా కూడా మేము చర్చించడం జరిగింది. మీరు కాకుంటే మీలో మీకు శత్రువులు ఉన్నారు, అది మీరు ఒక ఏకతాటి మీదుగా రాగలిగితే, ఎందుకంటే వీళ్ళు ఇంతకుముందు 2 సార్లు తీసుకొని అమ్ముకున్నాడు, ఇతను కొద్దండి, ఇతనికి ఇక్కడ కాదండి ఇంకో ప్లాట్ తీసుకున్నాడు అనేటువంటి సమస్య లేకుండా ఆ మండలంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక ఏకతాటి మీద ఒక వస్తే తప్పనిసరిగా మా శాసనసభ్యులు మీకు సహకరించి హౌస్ సైట్స్ కేటాయించే దానిలో ముందుకు వస్తారు. ఇలా మీ యూనియన్ పెద్దలు అడిగినట్లు ఇళ్ల నిర్మాణంలో కూడా మా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా సహకారం కూడా ముందుకు ఉంటుందని చెప్పి మీకు తెలియజేసుకుంటూ, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటం మొదలుకొని ఇప్పటి వరకు జర్నలిస్టుల పాత్ర అమోఘంగా ఉందని తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమానికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. వృత్తిపరంగా జర్నలిస్టులు ఎదుర్కొనే సమస్యలను కూడా పరిష్కరిస్తామని చెప్పారు. జర్నలిస్టుల సమస్యలను మా సొంత సమస్యలుగా భావించి వాటి పరిష్కారానికి చొరవ తీసుకుంటామని హామీ ఇచ్చారు. జర్నలిస్టులు అంటే ఏదో ఫోటో తీసి పేపర్లో రాయటం కాదు, ప్రాణాలు సైతం లెక్క చేయకుండా యుద్ధాల టైంలో కానీ లేకపోతే విపత్తుల టైంలో కానీ వాళ్ళ పాత్ర ప్రశంసనీయం అనమాట. ఎప్పుడు కూడా మర్చిపోలేనిది. ముఖ్యంగా కొన్ని విషయాలు ఇందాక మన సుబ్బారావు గారు రాకముందు కొన్ని విషయాలు చెప్పారు. ఏంటంటే మనం ఏంటి సమస్యలు, మనం ఏం చేయాలి, ఏం అడుగుతామంటే, గతంలో చాలామందికి ఐడెంటిఫికేషన్ ఉండేది 21,000 మంది ఉండేవారు. ఆ సంఖ్య 9,000 మందికి పడిపోయింది. దాన్ని ఒకసారి మళ్ళీ రివ్యూ చేసి అందరికి కూడా గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పారు. దాని మీద మన పార్థసారథి గారు మా జిల్లా ఇన్ఛార్జి మంత్రి కనుక తప్పకుండా వాటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి గతంలో చురుకైన పాత్రలో ఉండి జర్నలిజంలో ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తొలగించబడ్డారో వాళ్ళందరం కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అవసరమైతే మేము కూడా ఇంటర్ఫీర్ అయ్యి ఎవరైతే ఏం సమస్య ఉన్నా సరే అది కూడా తప్పకుండా చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాము. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు హౌసింగ్ ప్రోగ్రామ్ ఇచ్చి జీవో ఇచ్చిన తర్వాత మనం ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత దాన్ని జర్నలిస్టుకు దూరం అయిపోయింది. ఖచ్చితంగా మండల హెడ్ క్వార్టర్స్లో కానీ కాన్స్టిట్యున్సీలో కానీ ఎక్కడైతే జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళందరికీ ఇల్లు కట్టించే సదుపాయం గతంలో మన ప్రభుత్వం ఇచ్చింది. దాన్ని మళ్ళీ తీసుకురావాలని చెప్పారు. వాటి మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి మన పార్థసారథి గారికి చెప్పి తప్పకుండా చేస్తాము. గతంలో మేము ఉన్నప్పుడైతే మాటూరులో కానీ అద్దంకిలో కానీ మంచి ఇళ్ల స్థలాలు అయితే ఆ రోజు నాకు చేతైనంత నా టైంలో నాకు అవకాశం ఉన్నంత వరకు చేశాము. ఇప్పుడు కూడా మా కాన్స్టిట్యున్సీలో మండలాల్లో కానీ హెడ్ క్వార్టర్స్లో కానీ చాలామంది జర్నలిస్టులు ఇళ్ల స్థలాలు అడుగుతున్నారు. మొన్న మధ్య అద్దంకిలో కూడా ఇచ్చాము, గతంలో మాటూరులో ఇచ్చాము. కొన్ని చోట్ల హౌస్ సైడ్స్ లేని చాట ఇంకెక్కడ ఇవ్వమని అడుగుతూ ఉన్నారు. వాటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి తప్పకుండా ఇస్తామని చెప్పి కూడా సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాము. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు మాట్లాడుతూ జిల్లాలోని జర్నలిస్టుల సంక్షేమానికి తమ తాత ఆంజనేయులు ఎంతగానో కృషి చేశారని గుర్తు చేశారు. ఒంగోలులో 1999లో జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలు ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. మీకు అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు. మీ పిల్లల చదువుల బాధ్యతలను, హెల్త్ కార్డులకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. నగరంలో జర్నలిస్టుల కాలనీ ఏర్పాటు చేస్తానని, ప్రెస్ క్లబ్ నిర్మాణానికి సహకారం అందిస్తానని తెలిపారు. మీడియాలో ఒక వర్గం పనిగట్టుకుని వ్యక్తిగత విమర్శలు చేస్తున్నాయని, అలాంటి పద్ధతి మార్చుకోవాలని సూచించారు. అందరూ కూడా జర్నలిస్ట్ కాలనీ ఏర్పాటు చేస్తాము, మీరు లిస్టు పంపించండి అని చెప్పి నేను ఎప్పుడో చెప్పాను. తప్పకుండా దానికి కట్టుబడి ఉన్నాం. అందరికి కూడా జర్నలిస్ట్ కాలనీగా అన్ని ఏర్పాట్లతోటి మీకు అన్నీ కూడా పట్టాలు ఇవ్వాలనేదే మా ఉద్దేశం. ఎందుకంటే ప్రజల కోసం మేము ఏ విధంగా కష్టపడుతున్నామో అదేవిధంగా ప్రజలకి ఏ విధంగా మనం చేయాలి, ఎక్కడ ఇబ్బందులు జరుగుతుందో, ఎక్కడ పొరపాట్లు జరుగుతుందో దాన్ని మనం ప్రజలకు తెలియపరచాల్సిన బాధ్యత అంతా కూడా మీ మీద ఉందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ఎలాగైపోయింది అంటే కొన్ని పత్రికలు ఇవన్నీ కూడా వ్యక్తిగతంగా అయిపోతున్నాయి. ఏంటంటే నచ్చకపోతే ఏదో ఒకటి రాయటం. ఇదివరకు లేదు. ఇదివరకు పెద్దవాళ్ళు ఇందాక మన శ్రీనివాసరెడ్డి గారు లాంటి
వాళ్ళంతా పెద్దోళ్ళంతా ఉన్నారు, జర్నలిస్టులుగా ఉన్నారు. ఎప్పుడు కూడా ఒక పద్ధతి దాని మీద వెళ్ళే పరిస్థితులు ఉండే ఈరోజు వ్యవస్థ కూడా దారి తప్పే పరిస్థితులు వస్తున్నాయి కొంతమంది వ్యక్తుల ద్వారా. ఇవన్నీ కూడా మంచి సంస్కృతి కాదు. ఎప్పుడు కూడా ఏది తప్పు జరిగినా కూడా ప్రజలకు తెలియపరచాల్సిన బాధ్యతలు కూడా మీ మీద ఉన్నాయి. దాన్ని నిరూపిస్తా రాశారు అంటే ప్రజలు కూడా మిమ్మల్ని హర్షించే పరిస్థితులకు వెళ్తారు. సరే, ఏదో మనం వేగ్గా రాసామంటే 2 సార్లు చూస్తారు, దాని తర్వాత కూడా చూసే పరిస్థితులు ఉండవు, మన విలువలే తగ్గుతాయి. కాబట్టి మీరు కూడా మేమేం చేయాలన్నా కూడా తప్పకుండా మీ వెంబడే ఉన్నాం. ఈరోజు అన్ని జిల్లాల నుంచి వచ్చారు, మా జిల్లా నుంచి వచ్చే దగ్గరికి మా వాళ్ళందరూ కూడా శాసనసభ్యులు ఉన్నాం. మీకు ఏ నియోజకవర్గంలో మీకు ఏం చేయాలనేది కూడా మేమందరం కూడా ఒక యూనిటీగా ఉంటాం. తప్పకుండా కూడా మీకు మా పూర్తి సహకారాలు ఎప్పుడూ ఉంటాయి. దాన్ని చేయడానికి మేము ముందుకెళ్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మరోసారి మీకు తెలియజేస్తూ ఉన్నాం. దాంతోపాటు హెల్త్ కార్డ్స్ కూడా పోయినసారి మన దగ్గర ఒక ఈనాడు కెమెరామ్యాన్ యాక్సిడెంట్లో చనిపోవడం కూడా జరిగింది. అలాంటి వాళ్ళకంతా కూడా ఇన్సూరెన్స్ చేసుకోవటం, అదేవిధంగా ఎవరైతే మన జర్నలిస్టులు కానీ కెమెరామ్యాన్లు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళ పిల్లల చదువులు కానీ లేకపోతే వాళ్ళకి ఏదైతే ఈరోజు ప్రభుత్వం కూడా వాళ్ళకి ఐడి కార్డ్స్ అన్నీ కూడా ఇచ్చారు. ఏదైతే మనం చేయాల్సినవి ఉంటే మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా కూడా మా పూర్తి సహకారంతో మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, మా పెద్ద ఆయన రామచర్ల ఆంజనేయ గారి పేరు మీద ప్రెస్ క్లబ్ పెడతాం, మేమే కట్టిస్తాం. దానిపైన ఒక 2-3 రూమ్స్ కూడా పెడతాం. దూరాల నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా కూడా టౌన్కి వస్తే మీరు విశ్రాంతి తీసుకోవటానికి కానీ కొనుక్కోవటానికి కానీ ఉండే వసతులతోటి దాన్ని కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం. తప్పకుండా మీకు తొందరలోనే అది కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తాం. సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్ మాట్లాడుతూ సమాజం బాగుండాలంటే మీడియా యాక్టివ్గా ఉండాలని సూచించారు. ప్రస్తుతం మీడియా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటుందని, వాటిని అధిగమించి ముందుకు సాగాలని కోరారు. మీడియా అనేది 4th పిల్లర్ అయినా కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సొసైటీలో అన్ని ఇన్స్టిట్యూషన్స్ కొద్దిగా చేంజ్ అవుతూ ఉన్నాయి, డిగ్రేడ్ అవుతున్నాయి. అదేవిధంగా కూడా జర్నలిజంలో కూడా మనం కొన్ని విషయాలు మనం ఆలోచించాల్సినవి ఉన్నాయని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఇప్పుడున్న ఛాలెంజ్ ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, ప్రింట్ మీడియాకి చాలా ఛాలెంజ్గా ఉంది. ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియా ప్రతి ఒక్కరి చేతిలో ఉంది. పేపర్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తూ ఉన్నాం. పేపర్ చదివే లోపల న్యూస్లు, ఫాల్స్ న్యూస్లు చాలా ప్రజలందరికీ వెళ్తూ ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏది కరెక్ట్ న్యూస్, ఏది ఫాల్స్ న్యూస్ తెలుసుకోవటమే చాలా కష్టంగా ఉంది, ఇబ్బందికరంగా కూడా ఉంది. ఇప్పుడు ఐఏ వచ్చిన తర్వాత మనము ఆ ఫేస్బుక్లలో చూస్తూ ఉంటే మనకి ఏది కరెక్టో ఏది రాంగో మనం చదువుకున్న వాళ్ళమే అర్థం కావటం లేదు. ఇంకా మామూలు జనాలు ఏం అర్థం చేసుకుంటారో మనం ఆలోచించాలి. అందుకని ఇందాక పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ సోషల్ మీడియాలో దాన్ని ఎలాగ మనము ముందుకు తీసుకొని వెళ్ళాలా, ఎంతవరకు రెగ్యులేషన్ పెట్టాలా, ఎంతవరకు పెట్టకూడదు, ఈ ఫాల్స్ న్యూస్, ఫేక్ న్యూస్ను అసలు తెలుసుకునే విధానాలు ఏంటిది అనేది చాలా ఇప్పుడున్న ప్రజెంట్ డేలో ఛాలెంజ్గా ఉందనే విషయం మనందరికీ తెలుసు. ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణలో మీడియా పాత్ర ఎంతగానో ఉందని అన్నారు. అయితే దురదృష్టవశాత్తు సోషల్ మీడియా వ్యవహరిస్తున్న తీరు కొన్ని సందర్భాల్లో బాధ కలిగిస్తుందని చెప్పారు. మీడియా మంచి చెడు రెండు చూపించాలని, అప్పుడే సమాజం బాగుంటుందని అన్నారు. విపరీత ధోరణి పెరగడం చాలా బాధాకరం. ఏది ఏమైనా దీనిపైన సోషల్ మీడియాలో ఈ ఫాల్స్ న్యూస్ని దాన్ని అరికట్టాలి. అలాగే పెద్దలందరూ జర్నలిస్ట్ సమస్యలపై పలు విషయాలు చెప్పారు. ఇక్కడికి విచ్చేసిన మా గౌరవ మంత్రివర్యులు కానీ శాసనసభ్యులు ఈ సమస్యల పట్ల గౌరవ మా ముఖ్యమంత్రి గారికి ఇది కూడా వివరిస్తాం. తప్పకుండా మీడియా అనేది మంచిని చూపించాలి. అలాగే రాజకీయ నాయకులు మేమేదో ఇక్కడ ఆనందంగా ఉన్నామని అనుకోవటం కూడా పొరపాటే. మేము కూడా మా జీవితాలు పొదును పెట్టి ప్రజా సమస్యలపైన, ప్రజల అభివృద్ధిపైన నిరంతరం పోరాడుతున్నాం. దయచేసి మేము 100 పనుల్లో మాకు అయ్యే 40 పనుల్ని
చాలా ప్రాపర్గా మీరు ఆ మంచిని జనాల్లో తీసుకెళ్తే అది మేము చాలా మేలు చేసిన అవుతాం. కానీ కొన్ని మీడియా ఛానళ్ళు ఈరోజు కొత్తగా వచ్చి యూట్యూబ్ ఛానల్స్ కానీ అన్ని నెగిటివ్ పబ్లిసిటీలు కూడా చేయడం కూడా మంచిది కాదు. సొసైటీ ఈరోజు చాలా వరకు ఒక జనరేషన్ ఈ సోషల్ మీడియాకి అట్రాక్ట్ అయ్యి చాలా గాడి తప్పుతూ ఉంది. దాన్ని కూడా మీరు బాధ్యతగా తీసుకొని ఈరోజు మన దేశం బాగోవాలంటే, మన దేశ పౌరులందరూ ఆనందంగా ఉండాలంటే క్రమశిక్షణ చాలా ఇంపార్టెంట్. అలాగే మీరు కూడా మంచిని చూపించండి. చెడు ఏమన్నా ఉంటే మమ్మల్ని అది చేయని పనులు మా మీద నిందలేయడం కూడా కరెక్ట్ కాదని భావిస్తూ ఈ కార్యక్రమంలో గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుమల అశోక్ రెడ్డి, పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు, కనిగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, దర్శి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గుట్టిపాటి లక్ష్మి, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవి సుబ్బారావు, జాతీయ నాయకుడు శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అప్పట్లో విలేకరుల సమావేశాలు కూడా ఉండేవి కాదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఫస్ట్ రోజే సచివాలయానికి వెళ్తూ అక్కడ ఆగి జర్నలిస్టులందరినీ పలకరించి ఒక కొత్త సంకేతాన్ని ఇచ్చారు. అయితే స్నేహపూరితమైన వాతావరణంలో ఈ ప్రభుత్వం జర్నలిస్టులతోటి గౌరవాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. విజయవాడలో ఒక సమస్య వస్తే మన రామానాయుడు గారు చాలా చొరవతోటి, ఇంట్రెస్ట్ తోటి మన జర్నలిస్టుల పక్షాన నిలబడ్డారు. ఇకన మా రవికుమార్ గారు కానీ, మా జనార్దన్ కానీ, మన శ్రీనివాసరెడ్డి గారు కానీ, స్వామి గారు కానీ జర్నలిస్టుల పక్షపాతులు. మాగుంట శ్రీనివాసరెడ్డి గారు మీ అందరికీ తెలుసు, మనకి ఫస్ట్ హెల్త్ స్కీమ్ వచ్చినప్పుడు ఈ జిల్లాలో ఉన్న 500 మంది జర్నలిస్టులకి అలవాటు చేద్దాం సార్, ఫస్ట్ టైం కట్టుకోలేరంటే ఒక్కసారే అందరి తరపున 5 లక్షలు హెల్త్ స్కీమ్కి మన ప్రీమియం అంతా కట్టి మనల్ని అందరినీ ప్రోత్సహించారు. అలాగే ఇప్పుడు మన మహాసభలకు కూడా ఆయన, రవికుమార్ గారు, జనార్దన్ గారుతో సహకారాన్ని అందించారు. గల్లీ వార్త ఢిల్లీకి ఒక్క క్షణంలో వెళ్ళిపోతుంది. గల్లీ వార్త ఒక్క క్షణంలో ఢిల్లీకి వెళ్ళిపోతుంది. నిన్న మా సెమినార్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద, సోషల్ మీడియా మీద ఫ్యాక్ట్ చెక్, ఇవాళ సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఎదురవుతున్నటువంటి సమస్యల మీద వాస్తవాలేంటి అని చర్చించడానికి సెమినార్ నిర్వహించాం. దేశంలో ఉన్న 800 కోట్ల జనాభాలో 80% ప్రజలకి ఒంగోలులో ఇవాళ ఏం జరుగుతుంది డయాస్ మీద క్షణాలలో వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి వచ్చేసింది. సామాజిక మాధ్యమాలు, సోషల్ మీడియాని సమాజంలో భాగమైపోయాయి. కాదనలేం, అరికట్టలేం, నివారించలేం, నివారించకూడదు కూడా. సోషల్ మీడియా అయితే ఇవాళ పరిణామాలు, ప్రింట్ మీడియా తప్పులు చేస్తే పరిణామాలు ఎట్లా ఉంటాయో, ఎలక్ట్రానిక్ మీడియా తప్పులు చేస్తే ఎలా ఉంటాయో, వాటికి 100 రెట్లు సోషల్ మీడియా ద్వారా జరిగే పరిణామాలు సమాజంలో అలజడిని సృష్టించడానికి. రాబోయే రోజుల్లో ఇటువంటి ఇంకా ఎక్కువ కూడా రెవల్యూషన్ మెథడ్స్ రాబోతున్నాయి. అయినా ఉపాధి అనేది ముఖ్యం. ఎప్పటికైనా కూడా ప్రింట్ మీడియా అనేది ప్రింట్ మీడియా. ఆ ప్రింట్ మీడియా అనేది చూడాలని కోరుకునే వాళ్ళల్లో నేను కూడా రోజు 7-8 పేపర్లు కూడా చదువుతూ ఉంటా ఇప్పటికి కూడా. ఎందుకంటే ఆ ప్రింట్ మీడియా అనేది చచ్చిపోకూడదు. ఆ ప్రింట్ మీడియా అనేది కూడా ఇంకా కూడా అంటే ఇప్పుడు బ్రిటిష్ కాలంలో కూడా ఎప్పటి నుంచి ప్రారంభించినప్పుడు ఆ ప్రింట్ మీడియాలో ఉన్న ఆనందం అనేది డిఫరెంట్. అది ఆ పేపర్ చదువుతూ ఒక అరగంట అయినా గంట అయినా కూడా ఎప్పుడు ఆ ఇన్వాల్వ్మెంట్ వస్తుంటుంది. పర్సెప్షన్ ఈజ్ సేమ్.
మామూలుగా మన ఎలక్ట్రానిక్ మీడియాలో చూస్తుంటే వార్తలు చూస్తుంటే ఇమ్మీడియట్గా స్విచ్ ఓవర్ అయిపోతాం వేరే ఛానల్కి. బట్ ప్రింట్ మీడియాలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్లో అఫిలియేటెడ్ టు ఐజేయు ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్తో కూడా మీరు అఫిలియేషన్ కూడా చేసుకుంటూ వెళ్ళటం అనేది ఒక సంతోషంగా భావిస్తూ, మీకున్న ఇబ్బందులు చాలా ఉన్నాయి. అందుకే చెప్తుంటా, మా కుటుంబ శ్రేయోభిలాషి మా ప్రియమిత్రులు కొల్లి అంగబాబు గారు అయితే ఆయన పడిన బాధలు అనేది గడిచిన ప్రభుత్వంలో కూడా చూసాం. ఇప్పుడు ఎప్పుడైనా కూడా ప్రభుత్వం తరఫునైనా ఇబ్బందులు అనేది ఒక న్యూస్ పేపర్లోనో ఒక సోషల్ మీడియా అంటే నియంత్రణ లేదు కాబట్టి వచ్చిన వార్తల పైన ఏ విధంగా ప్రభుత్వం వారైనా స్పందించడం, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ స్పందించడం కూడా చూస్తున్నాం. ఈరోజు మీరందరూ కూడా సమాజంలో జరుగుతున్నటువంటి మంచిని కానివ్వండి, చెడును కానివ్వండి, ప్రజలకు తెలియజేస్తున్నటువంటి ఒక ప్రచార ముఖ్యమైనటువంటి దాంట్లో మీరున్నారు. అయితే మీకు కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి. దానికోసమే ఈరోజు మీరు ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం, మీ సమస్యలన్నింటిని గురించి చర్చించుకునేదానికి ఒక వేదిక దగ్గరికి రావడం జరిగింది. దురదృష్టం ఏమిటంటే గడిచిన ప్రభుత్వాలు మిమ్మల్ని నిరంకుశంగా మీ సమస్యలను చెప్పుకునేదానికి లేకుండా వర్కింగ్ జర్నలిస్ట్కి అక్రిడేషన్ కూడా ఇవ్వకుండా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టింది గడిచినటువంటి ప్రభుత్వాలు. ఈరోజు అధికారంలో ఉన్నటువంటి ఈ ప్రజాప్రభుత్వం మీ యొక్క సమస్యలను పరిష్కరించేదానికి సుముఖంగా ఉంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో స్పష్టంగా మాకు పెట్టడం జరిగింది, మీ జర్నలిస్టులకి హౌసింగ్లు కానీ ఇటువంటి అన్నీ కూడా మేము ఇస్తామనేటువంటి విషయంగా పెద్దలందరూ కూడా చెప్పారు. ఇక్కడ మీకు ప్రెస్కి సంబంధించిన ప్రెస్ క్లబ్ కానివ్వండి, జర్నలిస్టుల కాలనీలు కానీ ఏర్పాటు చేస్తామని. పూర్తిగా విషయాన్ని అర్థం చేసుకోకుండా, లేదంటే మనకుండే సొంత అభిప్రాయాలని జనం మీద రుద్దేదానికి, లేకపోతే వ్యక్తిగత రాగద్వేషాలకి అతీతంగా చేయాల్సిన పనిని ఒక ఇది పెట్టుకొని చేయటం వలన కొంత మేరకు నష్టం జరిగి మన గౌరవానికి భంగం కలిగే పరిస్థితి చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం టెక్నాలజీని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి, నైపుణ్యత పెంచుకుంటూ ఉండాలి. అట్ ది సేమ్ టైం గత ప్రభుత్వ కాలంలో చూసాం, జర్నలిస్టులు వార్తలు రాసినా కూడా కేసులు పెట్టే జీవోలు తీసుకొచ్చారు. అలాగే కరోనా సమయంలో చనిపోయిన జర్నలిస్టుల కోసం సుబ్బారావు గారు చాలా పెద్ద ఎత్తున తిరిగారు. దాదాపు ప్రభుత్వంలో పెద్దలందరి దగ్గరికి వెళ్ళారు, కోర్టుకు కూడా వెళ్ళి వారు ప్రయత్నం చేశారు. కానీ ఆ కోర్టు ఆర్డర్ను కూడా ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి గతంలో ప్రభుత్వాలు చూపెట్టలేదు. జర్నలిస్ట్ ఎప్పుడు వాళ్ళకి జనం నాడి తెలుసు, జనాల బాధలు తెలుసు. కొన్నిసార్లు మా దాకా రాని సమస్యలు కూడా మీ దగ్గరకు వచ్చి చెప్పుకుంటారు. అవి సమాజానికి తెలియచేయటంలో, అట్లాగే ప్రాబ్లమ్స్ని తీర్చడంలో మీ కృషి అభినందనీయం. మనం చూస్తే మన జాతిపిత మహాత్మా గాంధీ గారు, ఎక్స్పీఎం అటల్ బిహారీ వాజ్పేయి గారు, అట్లాగే జడ్జ్ రమణ గారు కూడా జర్నలిస్ట్ రంగంలో పనిచేసిన వాళ్ళే. ఎంతోమంది పొలిటీషియన్స్ కూడా జర్నలిస్ట్గా ఉన్నవాళ్ళు. ప్రజాస్వామ్యంలో 4 స్తంభాల్లో మీడియా ఒకటి. ఎలా అయితే ప్రభుత్వానికి, చట్టసభలకి, న్యాయస్థానాలకి బాధ్యత ఉందో అట్లాగే మీడియాకు కూడా ఉందని నేను గట్టిగా నమ్ముతాను. అంత చక్కగా మీ అందరూ మీ బాధ్యత నెరవేర్చారు కాబట్టి ఎన్నో అక్రమాలు బయటకు వచ్చాయి, ఎన్నో నిజాలు ప్రజలు తెలుసుకున్నారు. ఒక ప్రజాప్రభుత్వం ఏర్పడటానికి అదంతా దోహదపడింది. అయితే మీడియాకి ఎప్పుడూ కూడా క్రెడిబిలిటీ ఉంటే మీ శక్తి ఇంకా పెరుగుతుంది. వ్యూస్ కోసం కాకుండా మంచి న్యూస్ని ప్రజలకి తీసుకెళ్తే మీరు ఇంకా శక్తివంతులుగా అవుతారు. గతంలో చూస్తే గత 5 ఏళ్లలో మీడియా వాళ్ళ మీద ఎన్నో కేసులు, దాడులు జరిగాయి. స్వేచ్ఛగా న్యూస్ కూడా కొన్ని చోట్ల రాయలేని పరిస్థితి. కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కూడా జర్నలిస్ట్ స్వేచ్ఛకి కట్టుబడి ఉంటుంది, అట్లాగే జర్నలిస్ట్ సంక్షేమం కోసం కట్టుబడి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను.